నేను వెంకటరామరెడ్డి, మాజీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీరు ముఖ్యమంత్రి అయింది రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేయడానికా లేకపోతే మీ కులస్తులకు మేలు చేయడానికా అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. రాష్ట్ర ప్రజలందరూ ఎంతో నమ్మకంతో మీకు ఓట్లేసి గెలిపించి రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేస్తారని, రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూస్తారని మీకు ఓట్లేసి గెలిపించిండ్రు. అలాగే ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చిండ్రు. ఉద్యోగులు అందరినీ సమానంగా చూస్తారు, అందరికీ మేలు చేస్తారని. కానీ మీరు ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలే. ఉద్యోగులు వివక్షతకు గురవుతున్నారు. ఈరోజు ఈ వివక్ష అనేది ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగిందని అనుకోవడానికి లేదు. ఈ వివక్ష ఎక్కడ జరుగుతుందంటే సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీలో జరుగుతుంది. రాష్ట్ర పరిపాలనకు గుణకాయ లాంటిది, రాష్ట్ర పరిపాలనకు దిశానిర్దేశం చేసే అసెంబ్లీలో, రాష్ట్ర ప్రజలందరి సంక్షేమ అభివృద్ధి కోసం చట్టాలు చేసే అసెంబ్లీలో ఉద్యోగులు ఈరోజు వివక్షకు గురవుతున్నారు. అక్కడ ఏం చేసింది ప్రభుత్వం? సూర్యదేవర్ ప్రసన్న కుమార్ అనే ఒక వ్యక్తిని, అర్హత లేని వ్యక్తిని సెక్రటరీ జనరల్గా నియమించింది. సెక్రటరీ జనరల్గా నియమించాలంటే ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం పార్లమెంట్లో, లోక్సభలో కానీ, లోక్సభ సెక్రటరీ జనరల్గా కానీ, రాజ్యసభ సెక్రటరీ జనరల్గా కానీ, లేదంటే వేరే స్టేట్లో సెక్రటరీ జనరల్గా పనిచేసిన వ్యక్తులను మాత్రమే అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా నియమించాలి. ఇలాంటి ఏ అర్హతలు లేని వ్యక్తిని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి సెక్రటరీ జనరల్గా నియమించారు. ఆయనకుండే ఒక అర్హత ఏంటంటే ముఖ్యమంత్రి కులస్తుడు. ఆ ఒక్క అర్హతతోనే ఆయన నియమించారు. ఆయన నియామకం చెల్లదు, ఆయన అర్హత లేదని చెప్పి అసెంబ్లీ ఉద్యోగులు అందరూ కూడా సిఎస్ గారికి, చైర్మన్కు, స్పీకర్కు అందరినీ కలిసి విజ్ఞప్తి చేసిండ్రు. ఆయన అర్హత లేని వ్యక్తి, ఆయన వల్ల ఇబ్బందులు పడుతున్నామని. కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలే. ఒక ఎస్ఓ స్థాయి లేని వ్యక్తికి, ఎస్ఓ కంటే తక్కువ క్యాడర్ వ్యక్తికి మీరు సిఎస్ హోదా ఇచ్చి సెక్రటరీ జనరల్ చేసి 5 లక్షల జీతం ఇచ్చి, ఎవరికి ఈ రాష్ట్రంలో ఎవరికి లేనంత జీతం ఇచ్చి అక్కడ కూర్చోబెడితే, మీరు ఆయనకు అంత ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఈరోజు ఆయన అసెంబ్లీని తన సామ్రాజ్యంలాగా భావించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎట్లా పడితే అట్లా ఆయన ఇష్టం, ఆయన ఏం చెప్తే అదే అక్కడ జరిగిపోతుంది. రూల్స్ ఏమీ లేవు. ప్రమోషన్లు ఇచ్చిండ్రు ఇంతవరకు అసెంబ్లీలో, కేవలం ఒక్క పోస్ట్కే ఇచ్చిండ్రు ప్రమోషన్లు. ఎందుకోసం ఇచ్చిండ్రు? ఆయన కులస్తులకు ప్రమోషన్లు ఇవ్వడానికే ఇచ్చిండ్రు. మిగతా ఎవరికి ప్రమోషన్లు సంవత్సరాల తరబడి ఖాళీలు ఉన్నాయి. ఎస్ఓ పోస్టు సంవత్సరాల తరబడి ఖాళీలు ఉన్నాయి, ఏఎస్ పోస్టులు ఉన్నాయి, అడిషనల్ సెక్రటరీ పోస్టు ఉన్నాయి, సెక్రటరీ పోస్ట్ ఉంది. ఎలిజిబిలిటీ కలిగిన ఉద్యోగులందరూ చాలా కాలం నుంచి అడుగుతున్నారు, ఎదురు చూస్తున్నారు. కానీ ఏ ఒక్క ప్రమోషన్ ఇవ్వలే. ఒక్క డిఎస్ పోస్టుకి మాత్రమే ప్రమోషన్ ఇచ్చిండ్రు. ఎందుకు? అక్కడ పనిచేసే ఒక అధికారి, ఆయన కులానికి చెందిన ఒక అధికారి రిటైర్ అవుతున్నారనే ఉద్దేశంతో ఆమెకు సీనియారిటీ కూడా లేదు. 3వ వ్యక్తి ఆమె. ఫస్ట్ వ్యక్తి పోస్ట్ ఉంది, అయినా ప్రమోషన్కి అర్హత ఉంది, సంవత్సరం నుంచి అడుగుతుంది, ఇవ్వలే. ఆమె 3వ వ్యక్తి అయితే ఇద్దరితో లీవ్ పెట్టించి, పోస్ట్ లేకపోయినా 2 అధికారులతో లీవ్ పెట్టించి లీవ్ వేకెన్సీలో ఆమెకు ప్రమోషన్ ఇచ్చిండ్రు. సరే, మంచిది. రిటైర్ అయ్యే అధికారికి ప్రమోషన్ ఇవ్వడం మేము కూడా అసోసియేషన్ నాయకులుగా మంచిదే, యాక్సెప్ట్ చేస్తాం. ఎప్పుడు మిగతా ఉద్యోగులందరికీ ఇచ్చి, మిగతా ఉద్యోగులందరికీ ఖాళీలలో ప్రమోషన్లు ఇచ్చి ఈమె కూడా ఇచ్చింటే మేము కూడా శబాస్ మంచి పని చేసిండు, మీరు ఇంత కష్టపడి ఒక రిటైర్ అయ్యే ఉద్యోగికి ప్రమోషన్ ఇవ్వడానికి ఖాళీలు పెట్టించి మరి ప్రమోషన్ ఇచ్చిన మేము కూడా మిమ్మల్ని పొగిడిందాం. కానీ మిగతా అందరికీ ప్రమోషన్లు ఇవ్వకుండా, సంవత్సరాల తరబడి వాళ్ళు ఎదురు చూస్తుంటే ప్రమోషన్లు ఇవ్వకుండా ఆ ఒక్క పోస్టుకు ప్రమోషన్ ఇవ్వడంలో మీ ఉద్దేశం ఏంటి? అసెంబ్లీ ఉద్యోగులు అందరూ ఈరోజు అంటున్నారు, ఆమె మీ కులస్తురాలు కాబట్టి, మీ కులం అధికారి కాబట్టే మీరు ఆమెకు ప్రమోషన్లు ఇచ్చిండ్రు, మిగతా ఎవరికి ఏ కులానికి ప్రమోషన్లు ఇవ్వరు అనే ఉద్దేశం అసెంబ్లీ ఉద్యోగులు అందరిలో బలంగా ఉంది ఈ అభిప్రాయం. అలాగే మిగతా అంశాల్లో కూడా నేనే సిఎస్ని అంటాడు. ఏమన్నా మామూలుగా ఫైళ్ళు క్యాబినెట్కి వెళ్ళాలంటే త్రూ సిఎస్ ద్వారా వెళ్ళాలా, మినిస్టర్కి వెళ్ళాలన్నా, సీఎంకి వెళ్ళాలన్నా త్రూ సిఎస్ ద్వారా వెళ్ళాలి ఫైళ్ళు. కానీ సిఎస్కి పంపండి మా అధికారులు, సీనియర్ అధికారులు సలహా ఇస్తే నాకు సిఎస్ క్యాడర్ ఉంది, నేను సిఎస్కి పంపాల్సిన అవసరం ఏందంటాడు. రాష్ట్రంలో సిఎస్ స్థాయి అధికారిని అపాయింట్ చేయాలన్నా, ఎవరికైనా అధికారికి సిఎస్ హోదా ఇవ్వాలన్నా సిఎస్ గారే ఆర్డర్ ఇవ్వాలి. సీనియర్ ఐఏఎస్లకు, కేంద్ర ప్రభుత్వంలో సిఎస్ కేడర్లో పనిచేసిన అధికారులకు మాత్రమే సిఎస్ హోదా ఇస్తారు. అది కూడా సిఎస్ గారి పేరు మీద ఉత్తర్వులు ఇస్తారు. కానీ అసెంబ్లీ సెక్రటరీకి సిఎస్ హోదా ఇస్తా అసెంబ్లీలో జాయింట్ సెక్రటరీ ఆర్డర్ ఇచ్చిండ్రు. అసెంబ్లీ జాయింట్ సెక్రటరీకి సిఎస్ హోదా ఇస్తూ ఆర్డర్ ఇచ్చిండ్రు. ఇంత విచిత్రం ఎక్కడైనా ఉంటుందా? అసెంబ్లీ ఉద్యోగుల మధ్య విభజన. అసెంబ్లీలో ఒక వర్గాన్ని తన కోటని ఒకటిని తయారు చేసుకొని ఉద్యోగుల మధ్య కొట్లాటలు పెట్టడం, ఉద్యోగులను విభజించి పాలించడం అనే పద్ధతి ఆయన ఫాలో అవుతున్నాడు. మనందరం చూసిన పేపర్లలో కూడా వచ్చింది ఒక 10 రోజుల కిందట. అసెంబ్లీలో 2 వర్గాల ఉద్యోగులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటే అసెంబ్లీ పెద్దగా
ఉద్యోగులను కూర్చోబెట్టి ఏంటి ఎందుకు జరిగింది ఏంటి అని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరించాల్సింది పోయి ఆయన గాలికి వదిలేసి ఆయన ఒక వర్గాన్ని, ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎస్ఓ మీద దాడి చేసి కొడితే ఆయన కూర్చోబెట్టి మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాల్సింది పోయి ఆయన ఉల్టా అవుట్సోర్సింగ్ అధికారిని రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్ పంపించి కేసు పెట్టించిండు. కేసు పెట్టించే మళ్ళీ వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ 2 రోజులు అసెంబ్లీ ఉద్యోగులు దాదాపు 20 మంది 2 రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిండ్రు. అసెంబ్లీకి వచ్చిండ్రు పోలీసులు ఎంక్వైరీ చేయడానికి. గతంలో ఎప్పుడూ అసెంబ్లీకి పోలీసులు వచ్చిన సందర్భమే లేదు ఉద్యోగుల కొట్లాటలో. ఫస్ట్ టైం అసెంబ్లీ ఉద్యోగులు కొట్లాడుకుంటే అసెంబ్లీకి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసిండ్రు. అట్లా ఉంది ఆయన పరిస్థితి. కంప్లైంట్ ఇవ్వడానికి సెక్రటరీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి స్పీకర్ని కలవను ఉద్యోగులు పోతే అక్కడ స్పీకర్ పేసీలో పనిచేసే పట్టణ చౌదరి అని ఒక ఉద్యోగి ఎంప్లాయీస్ మీద దాడి చేసిండ్రు. దాని మీద కంప్లైంట్ ఇచ్చినా దిక్కులేదు. ఒక సస్పెండ్ అయిన ఒక ఉద్యోగి ఏఎస్ఓ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అసెంబ్లీకి వెళ్తే, అసెంబ్లీ సెక్రటరీని కలవడానికి వెళ్తే అసెంబ్లీలోకి రానియకుండా మార్షల్స్ మెడబెట్టి బయటికి గెంటిండ్రు. సస్పెండ్ అయిన ఉద్యోగి అసెంబ్లీకి రాకూడదా? ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఎంతమంది సస్పెండ్ అయినరు వాళ్ళ ఆఫీసులకు పోకూడదా? రిప్రజెంటేషన్ చేయకూడదా? అసెంబ్లీ ఏమైనా ఆయన జాగిరా? అసెంబ్లీలో ఎవరు రావాలి ఎవరు రాకూడదని చెప్పడానికి? అసెంబ్లీ ఉద్యోగి అసెంబ్లీలోకి వచ్చే అసెంబ్లీ ఉద్యోగిని మెడబెట్టి గండించే అధికారం ఆయనకి ఎవరిచ్చిండ్రు? మీ అండ చూసుకునే కదా. ఇంత అన్యాయంగా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలే. ఆయన ఎక్కడికైనా మామూలుగా లీవ్ పెట్టి వెళ్తే, ఎవరైనా అధికారులు లీవ్ పెట్టి వెళ్తే ఆయన బాధ్యతలు కింది వారికి అప్పగించడం సర్వసాధారణం. ఈయన విదేశాలకు వెళ్ళినా కింది వాళ్ళకి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వరు, వేరే లాంగ్ టూర్లకు వెళ్ళినా ఇవ్వరు, ఆయనే పెట్టుకుంటాడు. దానివల్ల ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే అమరావతి తీర్మానం కూడా దీనివల్ల ఇబ్బందిలో పడింది. దాని మీద కూడా ధర్మ సందేహాలు తలెత్తినాయి ఈయన వ్యవహరించిన తీరు వల్ల. ఎందుకంటే సెక్రటరీ జనరల్ పోస్ట్ అనేది ఈ సంవత్సరం సెక్రటరీ జనరల్ పోస్ట్ క్రియేట్ చేసినప్పుడే 3 సంవత్సరాల కోసం క్రియేట్ చేసిండ్రు. ఆ 3 సంవత్సరాల టర్ము మార్చి 18తో అయిపోయింది. అంటే మార్చి 18 తర్వాత గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేసింటే అది కంటిన్యూ అయ్యేది. గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేయలేదు కాబట్టి మార్చి 18కి సెక్రటరీ జనరల్ పోస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే మార్చి 18 తర్వాత సెక్రటరీ జనరల్ పోస్ట్ లేదు కాబట్టి ఆయనకు అధికారమే లేదు. కానీ ఆయన ఏం చేసిండ్రు, ఎక్స్టెన్షన్ రాకుండానే, అధికారం లేకుండానే మార్చి 25వ తారీఖు అసెంబ్లీని సమావేశపడుతూ నోటిఫికేషన్ ఆయన పేరు మీద జారీ చేసిండు. ఎట్లా జారీ చేస్తుంటే ఆయనకు ఏం అధికారం ఉంది? ఆయనకు ఆ రోజుకి ఆ పోస్టే లేదు, ఆయనకు ఆ పదవే లేదు. అలాంటి వ్యక్తి అసెంబ్లీని సమావేశపరుస్తూ ఎట్లా నోటిఫికేషన్ ఇస్తాడు? తర్వాత ఆ పోస్టుకు ప్రభుత్వం మార్చి 26 తర్వాత మళ్ళీ ఆ పోస్ట్ని ఎక్స్టెండ్ చేసింది. ఆ పోస్ట్ని ఎక్స్టెండ్ చేసింది కానీ మళ్ళీ ఆయన అక్కడ కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వులు ఇవ్వలే. మార్చి 18కి ఆయన హోదా అయిపోయింది. ఆయన ఆ రోజు నుంచి ఆయన పదవి లేదు. మళ్ళీ ప్రభుత్వం మార్చి 26న ఎక్స్టెన్షన్ ఇచ్చింది. ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పుడు ఏమైనా కొనసాగిస్తున్నట్టు మళ్ళీ ఉత్తర్వులు ఇవ్వలేదు. ఆయన కొనసాగుతున్నాడు. ఈ వెట్టి మీద ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏం నిలబడవు. ఆయన పేరు మీదనే అన్ని తీర్మానాలు పైకి వెళ్తున్నాయి, ఆయన పేరు మీదనే జరుగుతుంది. వీటి మీద కూడా ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఆలోచించడంలే. ఆయన ఏం చెప్తే అదే దానికే తలుపుతున్నది ప్రభుత్వం.